హాయ్ అండి. ఈరోజు మేతి చెమ్మన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. దీనికోసం 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజ్‌గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా వేసిన తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసి ఒక 3 బాదం పప్పులు, 4 జీడిపప్పులు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటినొచ్చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ రెడీ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్‌లో అడిషనల్‌గా ఇంకో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత కారం. దెన్ నెక్స్ట్ వచ్చేసి పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాను. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిందన్నప్పుడు గుప్పటి వరకు క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతి, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, అలాగే కొత్తిమీర కూడా వేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టు.